వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే రెడ్డి, ఏమన్నా ఆడుతువా? బోత్ బ్యాటింగు బౌలింగు దుమ్ము దులిపేసి పో, కాటరమ్మ కొడుకు అని నిరూపించుకోంటివి. ఈ మ్యాచ్కి ముందరకైతే టెక్నిక్ లేదని నిన్ను ఫుల్ ట్రోల్ చేసిరి. ఇప్పుడైతే వాళ్ళకి బాగా గడ్డి పెడతీవి. అయినా నీలో కూడా ఇంత ఫైర్ ఉందనేసి నాకైతే ఇంతవరకు తెలీదు. నీకేంటి నాలో ఇంత ఫైర్ ఉందనేసి నాకే తెలీదు. అయినా ఇదంతా ఎందుకు వచ్చిందంటే నేనైతే నార్మల్గానే సైలెంట్గానే ఉండా. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత నన్ను అయితే టెక్నిక్ స్టార్ చేసిండారు, నాకు కాలింది. అందుకే ఈ మ్యాచ్లో బాగా నూరి పెట్టా. ఏదైతే అది అయిందబ్బా, నువ్వైతే మొత్తానికి ఫామ్లోకి అయితే వచ్చేసిండవు, అదే చాలు. అరే ఇషాను, నీకైతే ఓన్లీ రెడ్ గాడ్ ఒకటే నాకు కనిపిస్తూ ఉండేది. ఇక్కడ పులి కూడా ఫామ్లోకి వచ్చినాడు, నీకు అది కనిపిస్తలేదా? పుల్యా ఓ పుల్యా, సూపర్ పుల్యా, ఏ మాటకా మాట. నువ్వైతే బాగానే బ్యాటింగ్ చేస్తవి, కానీ నీ పైన అయితే ఎక్స్పెక్టేషన్ చాలా ఉండా. ఈ మ్యాచ్లో పక్కా సెంచరీ కొడతావు అనుకోండి, కానీ నువ్వైతే లాస్ట్లో 8 ఇచ్చేసివి. పో పుల్యా, నువ్వైతే మమ్మల్ని ఆట చేసేసి. మీకు ఇంకా అర్థమవ్వట్లేదా? పూలైతే నిజమైన వేట అయితే ఇంకా మొదలెట్టలేదు. ఇది జస్ట్ ట్రయల్ వేట మాత్రమే. అసలైన వేట నెక్స్ట్ మ్యాచ్లో మొదలెడతా. అప్పుడు సెంచరీ చూపుతా, పులి ప్రతాపం ఏంటో చూపుతా. పులి ఇంకా ఉపవాసం చేస్తూ ఉందనుకున్నారా? అందుకే జస్ట్ కొంచెం తిని ఆరగించుకోండేది. నెక్స్ట్ పెద్ద మాంసమే పట్టాలి. వేటాడు, అడవి మొత్తం వేటాడు, ఎంత కావాలంటే అంత. కానీ అడవి మాత్రం నాటింది సిఎస్కేనే. ఈ ఐపీఎల్లో ఓనర్ల పైకి క్యూట్గా ఉండేది ఎవరు? అది మా కావ్య పాపనే. ప్రీతి చింట అంటావా? వేస్ట్. ఇంకా అంబానీ అంటావా? అయ్యో కాదలే. ఇంకా ఆర్సీబీ ఓనర్ అంటావా? వేస్ట్. ఈ స్టార్ వేస్ట్. మా కావ్య పాప ఈజ్ బెస్ట్. అలాంటి మా కావ్య పాప కోసం మ్యాచ్లేంటి, ప్రాణాలే ఇస్తాము. అంతే కదా కావ్య పాప? సిఎస్కేకి తల ఎట్లను, మన ఎస్ఆర్హెచ్ తలకాయ ఎట్లా? నువ్వైతే మంచి స్టార్ట్ ఇచ్చినావు, దాన్ని అందరూ కంటిన్యూ చేసి పెద్ద టోటల్ అయితే కొట్రి. కాబట్టి నీకైతే తలకాయ కూర బోటి కూర ఉంది. అందుకే కదా మా కావ్య పాపనైతే మేము అంత ఇష్టపడేది. నువ్వైతే మొత్తం రెడీ చేసి పెట్టేయి, వచ్చేస్తాం. ఏంద్రా అనే బ్రో, అయితే బౌలింగ్లో చూస్తే అట్లా, బ్యాటింగ్లో చూస్తే ఇట్లయితే కేకేఆర్కి 4వ కప్పు ఎట్లా కొట్టేది? పిల్ల నాయాల నేను కొడతా ఉండే హాఫ్ సెంచరీలు 6లు 25 కోట్లు పెట్టింటే గ్రీన్ గడ్స్ ఏం చేస్తూ ఉండడో. అయినా నా నుంచి అవుట్ అయినా అనుకోండి, అది వేరే విషయము. అయినా మిగతా వాళ్ళన్నా సపోర్ట్ ఇవ్వాల కదా, చేయాల కదా. ఇట్లయితే ఎట్లా? దరిద్రము తలపైన ఎక్కి డ్యాన్స్ చేస్తే మనమేం చేసాక అవుతుంది చెప్ప? 2 రన్అవుట్లు. ఆ రన్అవుట్లు కనుక కాకపోయింటే ఈజీగా చేసేవాళ్ళము. ఆ రన్అవుట్ల నుంచి మ్యాచ్ పీకింది. అయినా ఏ మాటకా మాట, ఎంత మంచి స్టార్ట్ వచ్చా. ఆ స్టార్ట్ చేసి పక్క చేసేసామో అనుకోండి, తర్వాత చూసే కొలాప్స్. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉండరు. ఆ వస్తూనే ఉండే వల్ల నువ్వు కూడా ఉండవు. అయినా నాకు తెలిసి ఈ మ్యాచ్ పీకేక కారణం మన బౌలింగ్కే. వరస్ట్ బౌలింగు, రాడ్ బౌలింగు. ఇట్లా బౌలింగ్ పెట్టుకొని మన ప్లే ఆఫ్స్ కాదు కదా, ఒక మ్యాచ్ కూడా గెలవలేము. అయినా ఎస్ఆర్హెచ్ ఎవర్రా చెప్పింది బౌలింగ్ లేదనేసి? ఈ మ్యాచ్ హైలైట్ చూడంట, ఎంత మంచిగా బౌలింగ్ వేసిండారో. అది 65 రన్ల తేడాతో గెలిచిండాము. అది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కంటే. జయదేవ్ ఉనాథ్కడ్ 3 వికెట్లు, ఈశాన్ మలింగ 2 వికెట్లు, అలాగే నితీష్ రెడ్డి 2 వికెట్లు, హర్ష దూబే 1 వికెట్టు. ఇంతకంటే మించిన బౌలింగ్ లైనప్ప మాది కూడా ఉంది బౌలింగు. ఆ ఫస్ట్ ఓవర్ పేన్గన్ ఓవర్ గురించి కూడా చెప్తే బాగున్ను. ఏ మాటకా మాట, ఫస్ట్ ఓవర్ తర్వాత అయితే అందరికీ ప్యాక్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా గోవింద అనుకోండి. కానీ కంపాక్ అయితే అదుర్సు. మన బౌలర్లు అయితే ఇరగదీసి వికెట్లను అయితే తీసేశారు. సూపర్ అయ్యా ఇశాను. యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ బ్యాటర్గా నువ్వైతే పర్ఫెక్ట్. ఇంతవరకు ఐపీఎల్లో 5 మ్యాచ్లు జరిగితే 5కి 5 చేసింగ్ చేసిండేవే గెలిచిండది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వైతే డిఫెన్స్ చేసి చూపించిందావు. సూపర్ కెప్టెన్సీ, ఇదే కంటిన్యూ చేయి.
ఏ డొమెస్టిక్లో కప్పు కొట్టించిన కమెంట్స్ బ్రో. నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు, ఈశాన్ ఉంటాడు. సునీల్ నారాయణ బ్రో, హలో హలో, ఇక్కడ ఒకసారి నవ్వు. సెంచరీలో 5 వికెట్లు తీసినా కూడా నేను నవ్వేలా. ఎవడో దావలపై గొట్టంగా నవ్వమంటే నవ్వుతానా? బ్యాటింగ్లో కనుక ఇంకో 4-5 ఓవర్లు ఉండింటే ఆ నవ్వు లేకుండా చేసింది మీకు. బ్యాడ్ లక్. హలో, నేను కూడా కాటరమ్మ కొడుకునే. నన్ను కూడా కావ్య పాప 13 కోట్లు పెట్టి కోరి మరీ ఎత్తుకుంది. నన్ను కూడా కాస్త గుర్తించి ప్లేయింగ్ లెవెన్లో చోటు ఇవ్వండి. నీకైతే ఇంకా ఆరెంజ్ చెప్పు యాక్టివేట్ కాలే. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఛాన్స్ ఇస్తారు. ఆరెంజ్ చెప్పు యాక్టివేట్ అయ్యే వరకు ఏం చేయాలి? ఏంలే, సింపుల్. లాస్ట్ 2 సంవత్సరాలు ఎస్ఆర్హెచ్ హైలైట్స్ చూడి, అంతే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.